హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టో సీకర్. అందరికీ బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి అండి. అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో అయితే ఈరోజు వీడియో ఏంటంటే అరీచైన్ గురించి, మల్టీవిఎం గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది అసలు అరీచైన్ చేయట్లేదు. అందరూ ఇంటర్లింక్ మీద పడుతున్నారు. అవును, ఎస్, ఇంటర్లింక్ మంచి ప్రాజెక్టే. బట్ ఇంటర్లింక్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇంటర్లింక్లో సప్లై ఎక్కువ. ఇంటర్లింక్లో 100 బిలియన్ సప్లై ఐటీఎల్జీ టోకెన్స్కి. ఐటీఎల్ వచ్చేసి 10 బిలియన్ సప్లై. సో అవి మీరు ఒకటి గమనించాలి. ఇంటర్లింక్ అనేది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి తప్ప ఒక నార్మల్ పర్సన్కి అంత మనీ రావు. అది చేయొద్దని నేను చెప్పను. ఇంటర్లింక్ బెస్ట్ ప్రాజెక్టే. బట్ మీరు అరీచైన్ కూడా చేయాలి. అరీచైన్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. చాలామందికి అర్థం కావట్లేదు అసలు మల్టీవిఎం అంటే ఏంటో, అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు ఇంత పెద్దదో. అది ఫ్రీ మైనింగే. దయచేసి చేసుకోండి. చాలా మంచి ప్రాజెక్ట్. మీకు మళ్ళీ మీరు చాలా ఫీల్ అవుతారు. ఒకసారి అరీచైన్ ఎందుకు చేయలేదు అని ఫీల్ అవుతారు. ఫ్రీ మైనింగే. ఓన్లీ 500 మిలియన్ సప్లై ఎంత? ఓన్లీ 500 మిలియన్ సప్లై. 480 మిలియన్, 500 మిలియన్ కూడా కాదు, 480 మిలియన్. ఇప్పటికే పాయింట్స్ తగ్గాయి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అరీచైన్ పాయింట్స్ రెడ్యూస్డ్ అని. అరీచైన్ గురించి ఒక వీడియో కూడా చేశాను మొన్న, అప్డేట్. అలాగే అరీచైన్ గురించి ఇంకొక 2 వీడియోస్ కూడా చేశాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ చెప్పాను, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను అరీచైన్ గురించి. రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా మంచి ప్రాజెక్ట్ అండి, మిస్ అవద్దు, మీరే ఫీల్ అవుతారు. మళ్ళీ సప్లై చాలా తక్కువ. ఇప్పుడు అసలు మల్టీవిఎం అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. ఎక్స్ప్లెయినింగ్ మల్టీవిఎం టు ఏ కామన్ మ్యాన్. చాలా మందికి మల్టీవిఎం నేను చెప్పాను ఆల్రెడీ. మల్టీవిఎం అంటే ఏంటో చెప్పాను. బట్ అది నేను కంప్యూటర్ లాంగ్వేజ్లోనే చెప్పాను. అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే టెక్నికల్ టర్మ్స్తోనే చెప్పాను. బట్ ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్తాను, ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. చాలా షాప్స్లో వాడు ఏం చేస్తాడు, ఓన్లీ ఇప్పుడు అన్ని షాప్స్ ఉంటాయా, అన్ని షాప్స్లో వాడు ఓన్లీ ఇంగ్లీషే. ఆ షాప్స్ అన్నీ వాళ్ళు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడారు అనుకోండి. షాప్స్ అన్నీ వాళ్ళు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడితే అప్పుడు ఈ హిందీ, తెలుగు, తమిళ్ వచ్చిన వాళ్ళందరూ షాపింగ్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ తెలియదు కదా, ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది షాప్స్ అన్నిటిలో. అప్పుడు వీళ్ళు వాళ్ళతో మాట్లాడలేరు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఆ షాప్కి వెళ్ళరు అనమాట. అంటే ఆ మాల్కి వెళ్ళరు, ఎక్కువ మంది వెళ్ళరు. అదే షాపింగ్ మాల్లో చూడండి, ఇక్కడ ఏంటంటే వాట్ ఇఫ్ మాల్ సపోర్ట్స్ మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. అంటే ఆ మాల్లో సపోజ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయనుకోండి, అంటే హిందీ నుంచి ఇంగ్లీష్కి. ఇప్పుడు షాప్ వాడు హిందీ వాడు అనుకోండి, మీరు తెలుగు వాళ్ళు ట్రాన్స్లేట్ చేయొచ్చు. ట్రాన్స్లేటర్స్ ఉంటే ప్రాబ్లం ఉండదు కదా, లాంగ్వేజెస్కి ట్రాన్స్లేటర్స్ ఉంటే ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరూ షాపింగ్ మాల్కి వెళ్తారు, సేమ్ మాల్కి వెళ్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకే లాంగ్వేజ్ ఉంటే ఎక్కువ మంది వెళ్ళరు. బట్ మల్టీ లాంగ్వేజెస్ ఉండడం వల్ల అందరికీ యూజ్ ఉంటుంది కాబట్టి అందరూ వెళ్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇన్ బ్లాక్ చైన్లో లాంగ్వేజ్ అంటే ఏంటంటే వర్చువల్ మెషిన్ అని. సింగిల్ లాంగ్వేజ్ షాపింగ్ మాల్ అన్నారు కదా, అది ఇథీరియం. మీరు చూసారా, సింగిల్ లాంగ్వేజ్ ఇథీరియంకి అంత, ఇప్పుడు ఇథీరియం ప్రైస్ ఎంత ఉంది, అంత ప్రైస్ ఉంది. ఇది మల్టీ లాంగ్వేజ్ అంటే మల్టీ వర్చువల్ మెషిన్. దీనికి ఎంత ఉండొచ్చో మీరు అర్థం చేసుకోండి. చూడండి, నార్మల్లీ ఈచ్ బ్లాక్ చైన్ సపోర్ట్స్ ఓన్లీ 1 వర్చువల్ మెషిన్ లైక్ మాల్ విత్ ఇంగ్లీష్ ఓన్లీ. అర్థమవుతుందా? ఈ లైన్ అర్థమైంది కదా. ప్రతి బ్లాక్ చైన్ సింగిల్ వర్చువల్ మెషినే సపోర్ట్ చేస్తుంది. ఎలాగైతే మాల్లో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే చేశారు ఫస్ట్లో. A multi-virtual machine blockchain means it supports multi languages ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఓపెన్స్ ద డోర్స్ ఫర్ మోర్ యాప్స్, మోర్ డెవలపర్స్ అండ్ మోర్ యూజర్స్. ఎస్, అదే నేను చెప్పింది ఇందాక. ఎక్కువ మంది యూజ్ చేస్తారు. మల్టీ వర్చువల్ మెషిన్ ఉండడం వల్ల ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఎలాగైతే మాల్లో మల్టీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది అయితే వెళ్ళారో, అలానే
మల్టీ వర్చువల్ మిషన్స్ ఉన్నప్పుడు యూజర్స్ కూడా యూజ్ చేయడం పెరుగుతారు. ఇది ఎర్లీ స్టేజ్. ఇప్పటికే కాయిన్స్ కొంచెం తగ్గాయి. ఎప్పటికైనా ఆ కాయిన్ వాల్యూ ఖచ్చితంగా 5 yearsలో $100 అయితే వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. వన్ కాయిన్ 5 yearsలో $100 వెళ్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు డైలీ 46 కాయిన్స్ ఇస్తున్నాడు. వాడు డైలీ 46 కాయిన్స్ ఇస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి, మీరు ఇప్పుడు జాయిన్ అయినా మీరు తొందరగా జాయిన్ అయినట్టే. మీ దగ్గర మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాయిన్స్ ఎన్ని ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు. మీ దగ్గర కాయిన్స్ 10 ఉన్నా 20 ఉన్నా ఎన్ని ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు. ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ దగ్గర బిట్ కాయిన్ ఒకటి ఉందనుకోండి, ఇథీరియం 10 ఉన్నా బిట్ కాయిన్ ఒకటే వాల్యూ ఎక్కువ. మీకు అర్థమవుతుందా? కాయిన్ వాల్యూ ఇంపార్టెంట్, ఎన్ని కాయిన్స్ ఉన్నాయనేది కాదు. మీరు ఇప్పటికైనా జాయిన్ అవ్వండి. ఇప్పుడు చూడండి, ఇవి ఏమేం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అంటే, ఇదంతా ఈజీ. నేను ఇదంతా చెప్పాను ఆల్రెడీ ఒకసారి. అంటే ఇదేంటంటే ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్ ఉండడం వల్ల డెవలపర్స్కి ఈజీ అవుతుంది అనమాట. డెవలపర్స్ అని ఉంటారు, యాప్ డెవలప్ చేసేవాళ్ళు, డియాప్స్ ఉంటాయి. డియాప్స్ చేసే వాళ్ళకి ఈజీ ఉంటుంది. టుడే డెవలపర్ హ్యాస్ టు లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్ వెన్ మూవింగ్ టు డిఫరెంట్ బ్లాక్ చైన్. ఒక కొత్త బ్లాక్ చైన్కి వెళ్తున్నప్పుడు వాడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ మల్టీవిఎం సాల్వ్స్ దిస్. డెవలపర్ కెన్ యూజ్ ద లాంగ్వేజ్ దే ఆల్రెడీ నో. అంటే వాడికి ఒక్క లాంగ్వేజ్ వస్తే చాలు. ఎందుకంటే ఇది మల్టీ బ్లాక్ చైన్ కాబట్టి వాడికి ఏ లాంగ్వేజ్ వచ్చినా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇంకో బ్లాక్ చైన్కి మారాలప్పుడు. అర్థమవుతుందా? అందువల్ల డెవలపర్స్ అనేవాళ్ళు పెరుగుతారనమాట. ఇప్పుడు కొత్త బ్లాక్ చైన్కి వెళ్ళిన ప్రతిసారి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అది ఇక్కడ మీనింగ్. అది ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంటర్ఆపరబిలిటీ అంటే ఏంటంటే, యాప్స్ ఫ్రమ్ ఇథీరియం, సోలానా, Polkadot can run on one blockchain. No need to migrate or rewrite everything. అంటే డియాప్స్ అన్నీ వేరే వేరే బ్లాక్ చైన్స్లో ఉండేవి కూడా సింగిల్ బ్లాక్ చైన్లో రన్ అవుతాయి. అంటే ప్రతి బ్లాక్ చైన్లో ఉన్న డియాప్స్ అనేవి ఒకే బ్లాక్ చైన్లో రన్ అవుతాయి. అప్పుడు అర్థం చేసుకోండి అది ఎంత పెద్దదో, ఎన్ని యాప్స్ వస్తాయో డియాప్స్ దాంట్లో. అర్థమవుతుందా? చాలా డియాప్స్ వస్తాయి. ఇది దాని మీనింగ్. ఈ అర్థమవుతుందా? ఇంటర్ఆపరబిలిటీ అంటే ఇది దాని మీనింగ్. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది. దీనికి స్కోప్ అయితే చాలా ఉంది. ఎప్పుడో ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనమాట. ఇలాగా వీళ్ళ పార్ట్నర్షిప్స్ వీటి గురించి అన్నీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను. మీకు దీంట్లో క్విజ్ ఉంటుంది. జస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలి డైలీ. ఆ క్విజ్ ఆన్సర్ మీకు కావాలంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే నేను డైలీ వాటికి క్విజ్ ఆన్సర్స్ పెడతాను. మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ వీడియోలో జస్ట్ మల్టీవిఎం ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా నార్మల్ లాంగ్వేజ్లో చెప్దాము అని చెప్పాను. ఆల్రెడీ నేను వీడియో చేశాను హరీ చైన్ గురించి. 2 వీడియోస్ చేశాను. ఈ 2 వీడియోస్లో చాలా బాగా చెప్పాను హరీ చైన్ గురించి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఈ వీడియోస్ చూసుకోండి. మీరు ఈ వీడియోస్ చూసుకున్నాకే మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చితే. అసలు హరీ చైన్ క్యాపబిలిటీ అది ఎంత వాల్యూకి వెళ్తుందో ఈ వీడియో చెప్పాను. పార్ట్ 2 అని ఉంది కదా ఈ వీడియోలో. సో చూడండి, మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు హరీ చైన్ గురించి. మీరు ఇప్పుడు వన్స్ యూట్యూబర్స్ కనుక దాన్ని స్టార్ట్ చేశారనుకోండి ప్రమోట్ చేయడం, కాయిన్స్ ఇంకా రిడ్యూస్ అయిపోతాయి. ఇది ఇంకా యూట్యూబర్స్కి అంటే కొంచెం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, తెలుగులో లేకపోతే హిందీలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ చేసే ముందే డౌన్లోడ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 5000 కాయిన్స్ మైన్ చేసుకోండి. ఫ్రీ మైనింగ్ యాపే. మైనింగ్ అంటే మీన్స్ డైలీ చెకింగ్ చేసి క్విజ్ ఆన్సర్ పెట్టాలి, అంతే అంతకుమించి ఏమి ఉండదు. ఆ క్విజ్ ఆన్సర్స్ కూడా నేను డైలీ టెలిగ్రామ్లో పెడతా ఉంటాను. ఓకేనా? ఒకసారి ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి గైస్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. సో ఈరోజు August 28. ఈరోజు కూడా క్విజ్ ఆన్సర్స్ పెట్టాను. నేను ఇక్కడ క్విజ్ ఆన్సర్స్ పెట్టాను చూడండి. టుడే క్విజ్ ఆన్సర్స్ హరీ చైన్ జీనియా వాలెట్లో క్విజ్ ఆన్సర్స్ కూడా పెట్టాను. మార్నింగే పెట్టేశాను, 8:30కే పెట్టేశాను. సో మీకు ఈ ఆన్సర్స్ కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ ఆన్సర్స్ పెడతా ఉంటాను. అలాగే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ని మాత్రం మిస్ అవ్వద్దు. నేను రెఫరల్ కోడ్ కూడా డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ గైస్.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మాస్టర్ కీ అని ఒకటి ఉంటుంది, దాన్ని సేవ్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా పార్ట్ 1 అని ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్, నేను ఆ వీడియో చేశాను, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని మళ్ళా మాస్టర్ కీ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ అకౌంట్ పోతే మీకు అకౌంట్ రికవర్ చేయడానికి మీకు ఆ మాస్టర్ కీ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా వీడియో చూడండి. మనకి సీనియా వాలెట్లో ఎవెర్లీన్ క్విజ్ ఆన్సర్స్ కూడా పెట్టాను. డైలీ క్విజ్ ఆన్సర్స్ దీంట్లోనే పెడతాను గ్రూప్లో, మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అరీచైన్. మీరు నా రెఫరల్ కోడ్ యూస్ చేయకపోయినా పర్లేదు, బట్ యాప్ మాత్రం మిస్ అవ్వద్దు, ప్రాజెక్ట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా లిస్టింగ్ ప్రైస్ అయితే $50 అంటున్నారు. లిస్టింగ్ ప్రైస్ $50 అంటున్నారు. ఇంకా హైప్ పెరిగితే ఇంకా పెరగచ్చు లిస్టింగ్ ప్రైస్. మీరు మాత్రం మిస్ అవ్వద్దు. 5 ఇయర్స్లో $100 వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్స్లో $100 కన్ఫామ్గా వెళ్తుంది. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఇంకా మీ ఇష్టం, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.